ఇంకా 24 hours లో 8K లైక్స్ వస్తే పేజ్ 4 వీడియోని చాలా ఫాస్ట్ గా పెడతా. అండ్ ఈ వీడియో క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. చూడండి, మీరు అందరూ తొందరగా ఫాస్ట్ గా వెళ్ళి చూసేయండి. ఈ గజ్జల సప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైంది నాన్న? అర్ధరాత్రి పూట గాడేం చెప్తాను? అమ్మా, మీరు ఇటు రండమ్మా, అక్కడ యక్షిని ఉన్నది, ఇటు రండమ్మా. ఎటు మాయమైంది యక్షిని? ఏంటన్నా, ఆయనకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకెవరు లేరు. నన్ను ఎవరు నమ్ముతలేరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకేమైనా పిచ్చి పట్టినట్టు సప్లై కసి పడుకో. రేపు గుడికి పోయాం గానీ మా పాదానికే తయారైండు. పడుకో బిడ్డ, పొద్దున్నే స్కూల్ ఉన్నది. అర్ధరాత్రి లేచి లేపుతాండు. ఇంకోసారి బిందాన్ని బిడ్డ బొంద పెడతా. సరే అమ్మా. ఏంద్రా ఈ కర్మ నాకు? ఇప్పుడు సప్పుడు చెత్తనేమో అమ్మలేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంద్రా దొంగరా కొడుక, మమ్మల్ని పడుకొని వారా. అమ్మా కొట్టానమ్మా. అది బ్రవరా పడుకోయిరా. పోతే అమ్మా, నేను ఊరికే చెప్తాను అనుకుంటాను. అరే అమ్మా, మన ఢిల్లీ గారి శరీరంలో జరిగిందే పిచ్చ కొట్టుకు పడుతుంది అప్పటి నుంచి. మన ఢిల్లీ శరీరంలోనా? వాడు పడుకునే ఉన్నాడు కాదురా? ఏంది పడుకొని ఉన్నాడా? ఇదేం మాయా? వీడు ఇక్కడికి ఎట్లా వచ్చిండు? ఇక్కడికి ఎట్లా వచ్చిండు వీడు? ఇదేదో మాయ లెక్కున్నది. మాయా లేదు, చెట్టు కాసిన కాయా లేదు. నాకు రాలా? అమ్మా నువ్వు ఉండమ్మా. వీడు మళ్ళేమో చేస్తాండేంది? ఇదిగో అబ్బాయి, ఈ బాక్స్ మా తాతయ్యకి తెలియకుండా నీకు తెచ్చిస్తున్నాను, తీసుకో. ఏంటి వాళ్ళు ఇది? మీరు ఎలాగో బంగారపు బిందెను దక్కించుకోవడానికే వెళ్తున్నారు కదా. దురదృష్టవశాత్తు మనం అనుకున్నట్టు జరగకపోతే ఆ యక్షిని ఏదో ఒక రూపంలో వచ్చి ఆ బంగారపు బిందెను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జీవితంలోకి వచ్చి నానా చిత్రహింసలు పెడుతుంది. ఆ బంగారపు బిందె దక్కించుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, ఎవరికీ కనిపించదు. కానీ మాయను ఎవ్వరూ కనిపెట్టలేరు. అలాంటి సందర్భంలో ఈ పెట్టె మీకు ఉపయోగపడుతుంది. ఈ పెట్టె మాకెలా ఉపయోగపడుతుంది? వాళ్ళు ఈ పెట్టె పైభాగంలో ఉన్న గోపురాన్ని తెరిచి చూస్తే ఒక దిండు లాంటిది కనిపిస్తుంది. అందులో నీ బొటన వేలు పెట్టి యక్షిని నుంచి విముక్తి పొందాలని 3 సార్లు జపించాలి. గోపురంలో ఉన్న కింది భాగాన్ని తెరిచి చూస్తే అందులో ఒక విభూది ఉంటుంది. ఆ విభూది మీ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుదుటి మీద పెట్టగానే అసలు యక్షిని నిజమైందా లేదా అబద్ధమైందా అని స్పష్టంగా తెలుస్తుంది. అవునా? ఇది సాంబయ్య తాత తన డైరీలో రాసుకుంటే తాతకు తెలియకుండా నేను చదివాను. అమ్మా, నిజమేదో ఆ యక్షిని చేస్తున్న మాయేదో మీకు తెలిసేలా చేస్తా, ఉండమ్మా. ఆ వల్లి చెప్పిన దాని ప్రకారం చేస్తే ఏమైతుందో ఒకసారి చూడమ్మా. యక్షిని మాయ నుంచి విముక్తి, యక్షిని మాయ నుంచి విముక్తి, యక్షిని మాయ నుంచి విముక్తి. ఇప్పుడు చూడండి అమ్మా ఒకసారి. చూశారుగా అమ్మా యక్షిని మాయ. ఇదేంద్ర భరతనాట్యం చేస్తాను. తిల్లు ఏంద్ర అవతారం? ఏం మాట్లాడతారు? యక్షిని నా అన్నం చూస్తే కనిపిస్తలేదా? నీ పక్కన పంపి
నా పక్కన ఎవరు లేరుగా. నేను నిన్నే రమ్మంటానురా. పద్దురా అంటే ఏం లేదు. అమ్మ అంటే ఇప్పుడు ఏమవుతుందా లప్పం నా కొడక. నువ్వు చేసిన పనికి ఆ బంగారు బిందె నా దగ్గర నుంచి అగ్నిదేవునికి చేరుకున్నది. ఇప్పుడు ఆ కుంభకర్ణుడు నన్ను పసిగట్టి వశపరుచుకుంటాడు. దానికి కారణమైన నిన్ను ఏం చేయాలిరా? యక్షిని నన్ను క్షమించు. నేను డబ్బు వ్యామోహంలో పడి ఆ బిందెను దక్కించుకుందామని ఇదంతా చేశాను. నన్ను క్షమించు యక్షిని. అమ్మా యక్షిని నా కొడుకుని ఏం చేయకమ్మా. మీరేం చెప్తే అది చేస్తాం. ఆ బంగారు బిందె మళ్ళీ నా చేతికి చిక్కాలి, లేకపోతే మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి నరకం అనుభవించలేక చేస్తా. ఎలాగైనా బిందెను దక్కించుకుంటా. నువ్వు దక్కించుకున్నాడు కాదురా, ఆ బిందెను నాకు దగ్గర చెయ్యాలి. సరే యక్షిని, ఆ బిందెను తీసుకొచ్చి నీకు ఎత్తుకొని జన నన్ను కొట్టకు. సోది చెప్తానమ్మా సోది, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. సోది వీడు మళ్ళీ వచ్చిండుగా నన్ను గోస పెడతానికి. నీకు చిల్క కొట్టిన ఫ్రెష్ ఆపిల్ పండు తీసుకొచ్చిన వాళ్ళు. మా తాత బయట వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకోవద్దని చెప్పింది. నేను బయట వాడినా. నువ్వు మా మేనత్త కొడుకువి కదా, నాకు బాగవుతావు. నాకే తెలియక బయట వాడు అనుకుంటున్నా. మోహన్ చూడు. అంటే అన్నది గాని ఆ ఊహ ఎంత బాగుంది. అమ్మా అన్నయ్య రాత్రి నుంచి నిద్రపోలేదమ్మా, అట్లనే కూర్చొని ఉన్నాడమ్మా. యక్షిని భయం బాగానే వచ్చినట్టున్నది బిడ్డడికి. సరే ఇంట్లో పోదాం నాడు. ఏంద్రా నానా రాత్రి నుంచి నిద్రపోలేదా? అవునమ్మా, నిద్రపోలేదు. ఆ బంగారు బిందెను ఎలాగైనా సాధించి యక్షినికి అప్పచెప్దామని చూస్తాను కదా. ఆ యక్షిని పీకిన పీకుడికి కింద గులాబ్ జాములు వణికినాయి. నిద్ర కూడా పట్టలేదు రాత్రి నుంచి భయానికి. ఎపోరి నవ్వకు నోర్మి. అవును బిడ్డ, బంగారు బిందెను ఆ యక్షినికి ఎలా అప్పచెప్తావు? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. జరిగిందేదో జరిగింది నానా. ఆ యక్షినికి నచ్చ చెప్పి చూద్దాం పట్టరాదు. నిన్న రాత్రి నాకు ఇచ్చిన కోటింగ్ సరిపోలేదమ్మా, నీకు కూడా కావాలా? వద్దు 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 వద్దు, ఆ బంగారు బిందెను కనిపెట్టి యక్షినికి ఇచ్చేద్దాం. ఒకసారి సాంబార్ తాతను అడుగుదామా? అమ్మా, ఒకసారి సాంబార్ తాత సహాయం కోరితే ఎలా ఉంటదమ్మా? మొన్న అనవసరంగా తిట్టినవరా ముసలోన్ని. ఆ పొట్టిది వాళ్ళు ఎంత కోపం పెట్టుకున్నదో. తాత కాళ్ళు పట్టుకునైనా కూడా మనం సహాయం కోరాలమ్మా, లేకపోతే ఆ యక్షిని పెట్టే చిత్రహింసలు మనం తట్టుకోలేం. సరే నానా. సరే అమ్మా, సాంబార్ తాత దగ్గరికి వెళ్ళి వస్తా అమ్మా. క్షేమంగా వెళ్ళి బంగారు బిందె పట్టుకురావాలని దీవిస్తానా. ముందైతే ఆ తాతకాలు పట్టుకొని తర్వాతకి బిందె గురించి ఆలోచిద్దాం. కల్పన జోకులైతే నీకు. సరే అమ్మా, నేను పోయేస్తా.